వ్యక్తిగత దూషణలు పరస్పర సవాళ్లు ఏపీలో ఎన్నికల సమరం యుద్ధాన్ని తలపిస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జిల్లాలు చుట్టేస్తున్న సీఎం చంద్రబాబు మోడీ కేసీఆర్ ను టార్గెట్ చేశారు. వైసీపీ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందన్నారు. 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పలేని చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సుడిగాలిలా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట, కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీపై కక్ష కట్టారని చంద్రబాబు విమర్శించారు. జగన్ కి అధికారం వస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందన్నారు. అప్పుల రాష్ట్రమైన తెలంగాణ కంటే మెరుగైన పాలన అందిస్తున్నానని చెప్పారు చంద్రబాబు. మన రాష్ట్రానికి పెట్టిన పెద్ద శని ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన లేకపోతే కేసీఆర్ లేదు, మోడీ లేదు, వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ నాటకాలు ఆడుతూ మనకు ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. రాష్ట్రంలో ఓట్లు గల్లంతు చేసేందుకు వైసీపీ ప్రయత్నించిందని చంద్రబాబు ఆరోపించారు. వివేక హత్య కేసులో తనపై ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. 31 కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. 31 కేసులున్నా నటిస్తున్నాడు, ఏమీ ఎరగనట్టు, అందరూ తప్పన్నట్టు. ఆ రోజు సిబిఐ వద్దన్నాడు, ఇప్పుడు సిబిఐ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు కేసులు పెట్టిన ఆయన లక్ష్మణ జనసేనలో ఉన్నాడు, విశాఖపట్నం నుంచే పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరే చేశారు, ఆ రోజు సిబిఐ వద్దన్నాడు, మిమ్మల్ని కూడా తిట్టాడు. ఈరోజు సిబిఐ ముద్దు అంటున్నాడు. ఆ రోజు వద్దన్నాడు, ఈరోజు ముద్దు అయిపోయింది. కారణం ఏంటో లక్ష్మణాన్ని కూడా నోరు ఇప్పాలని మరొకసారి మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. శ్రీకాకుళం జిల్లా పలాస, విశాఖ జిల్లా పాడేరు, పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురం ఎన్నికల్లో సభలో పాల్గొన్నారు. చంద్రబాబు ఏపీని మద్యం అమ్మకాలు, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1 గా నిలిపారని జగన్ ఆరోపించారు. మోసపూరిత సీఎంగా బాబుకు దేశంలో నెంబర్ 1 స్థానం ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల తన పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మరోసారి మోసానికి దిగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయమైన పాలన చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలన మీద ఓట్లు అడగలేకపోతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కళ్ళను మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పండుతా ఉన్నాడు ఇవాళ రాజకీయాలు చూస్తా ఉంటే. వైసీపీ పోరాటం వల్లనే బాక్సెట్ తవ్వకాలు ఆగాయన్నారు జగన్. డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. విశాఖ ఏజెన్సీలో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల తిరక్క మునిపే ఇక్కడే 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ కమ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వెంటనే వచ్చి టెంకాయ కొడతాం. 2 సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మరోవైపు మేనిఫెస్టో విడుదలపై 2 పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదలవుతుందని ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా వేశారు. గన్నవరం తాజా ఎమ్మెల్యే పులవర్తి నారాయణమూర్తి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.